మేడం మీ పేరు? నా పేరు బోదాల సలోమి. ఏం చేస్తుంటారండి? ఐఎమ్ ఏ టీచర్. టీచర్. మేడం ప్రస్తుతం పాలిటిక్స్ ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతాను. ఎట్లా ఉంది మేడం ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కావచ్చు, శర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ఏదైతే ఆశయాలు ఉన్నాయో వాటికి జగన్మోహన్ రెడ్డి తూట్లు పోస్తున్నాడు. రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలు కావచ్చు అన్నీ కూడా మొత్తం నాశనం చేసేసాడు. రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది అనేసి అయితే శర్మిల చెప్తున్నారు. నిజంగా ఈరోజు పాలిటిక్స్ చూస్తుంటే ఒకే కుటుంబంలో చిచ్చు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే పాలిటిక్స్లో అనేవి నైతిక విలువలు అసలు లేనే లేవని కంప్లీట్గా అర్థమైపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చెల్లి లేదు, తల్లి లేదు, గల్లీ లేదు, సిల్లీ ఫెలోస్ లాగా ఉందన్నమాట. తనకి అవగాహన నుండి మాట్లాడుతుందో, అవగాహన లేక మాట్లాడుతుందో, కావాలని మాట్లాడుతుందో, మ్యానిపులేట్ అయి మాట్లాడుతుందో కూడా తనకు అర్థం కావటం లేదు. కారణం ఏంటంటే తను ఎటువంటి పరిస్థితుల్లో నుంచి జగనన్న మరి పాలిటిక్స్లోకి వచ్చాడో, తన సొంత అన్న కాబట్టి, కుటుంబ నేపథ్యం తెలుసు కాబట్టి ఏ విధంగా వచ్చాడో తనకు అన్నీ అంటే ఎవరో వచ్చి చెప్పనవసరం లేదు. కానీ విషయాలన్నీ మర్చిపోయి కేవలం భర్త కోసం, కేవలం తను పర్సనల్గా తను ఎదగడం కోసం, కేవలం తన ఉన్నత కోసం, కేవలం తన లబ్ధి కోసం, కేవలం తను సంపాదించుకోవటం, ఈ విధంగా మాట్లాడడం, జగనన్న మీద జగనన్న బాణాన్ని అందే, బాణం లేదు ఏమి లేదు. లాస్ట్కి జగనన్నే అంటే సొంత అన్నను పట్టుకొని తన ఇష్టానుసారంగా మాట్లాడుతూ అభివృద్ధి లేదు, ఇంకా తన నోటికి ఏదొస్తుంది మాట్లాడుతుంది. కాబట్టి షర్మిల గారికి ఇది కరెక్ట్ కానే కాదు. కాబట్టి ఈ పాలిటిక్స్ని చూస్తుంటే చూడక ఎట్లా ఉందంటే ఈ పాలిటిక్స్ ఎబ్బెట్టుగా ఉందన్నమాట. తను అలా మాట్లాడడం అనేది చాలా ఎబ్బెట్టుగా ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే శర్మిల అంటున్నారు మా కుటుంబం రెండుగా చీలిపోవడానికి కూడా కారణం జగన్ వల్లే, జగన్మోహన్ రెడ్డి వల్లే మా కుటుంబం రెండుగా చీలిపోయిందని చెప్తున్నారు. కుటుంబం రెండుగా చీలిపోవడానికి జగనే కారణం అని తను చెప్తుంది. అంటే ఇప్పుడు చెప్తుంది, ఫస్ట్లో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అన్న కోసం నువ్వు 16 నెలలు జైల్లో ఉంటే యాత్ర చేసావు కదా, నా అన్న బయటికి రావాలి, లేకపోతే మా నాన్నగారు మేము ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అని ఇప్పటివరకు ఈ 4.5 ఏళ్ళు మరి నువ్వు కామ్గానే ఉన్నావుగా. తీరా అయిపోయే టైంలో అంటే మీ హస్బెండ్ గారి పప్పులు ఇక్కడ ఉడకపోయేటప్పటికే, మీ హస్బెండ్ గారి పెత్తనం మరి జగనన్న దగ్గర పారకపోయేటప్పటికే నువ్వు ఇలాంటి స్టాండ్ తీసుకున్నావు అనమాట. కాబట్టి షర్మిల ఇది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే ముందు నుంచి నువ్వు మాట్లాడితే ఓకే, నీ మాటలకు విలువ ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నీకు తేడా లేకుండానే పోయింది. అంటే పార్టీ కోసం అంత కష్టపడ్డాను, పార్టీ కోసం ప్రచారం చేశాను, పాదయాత్ర చేశాను, కనీసం ఎటువంటి న్యాయం లేదు అంటున్నాను. ఏం న్యాయం కావాలమ్మా నీకు? పార్టీ కోసం కష్టపడ్డావా? తండ్రి ఆశయాలు నిలబెట్టడానికి కష్టపడ్డావా నువ్వు? అసలు నిన్ను ఎక్కడ ఏం తక్కువ చేశారు? ఎందుకంటే నేను తిరిగాను, చేశాను, నాకు అధికారం కావాలన్న ఒక అధికార దాహంతో నువ్వు ఈవేళ అధికార దాహంతోనే నువ్వు వాళ్ళ చెప్పుడు మాటలు విని ఇక లాస్ట్ అస్త్రంగా చంద్రబాబు నాయుడు నిన్ను ప్రయోగించాడు. కాబట్టి నీలాంటి షర్మిలాలు లేకపోతే నీలాంటి బాణాలు ఎన్ని వచ్చినప్పుడు కూడా అంటే వేరే ఎంతమంది కట్టకట్టుకొచ్చినా కానీ జగనన్నను మాత్రం ప్రజల నుంచి మీరు వేరు చేయలేరు. కాబట్టి తిరుగుతావా? తిరుగు. ఏమన్నా ఇక్కడ గెలిచే పార్టీ ఏంటి కాంగ్రెస్? అక్కడే మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, ఇక్కడ తుడిచిపెట్టుకుపోద్ది. కాబట్టి అది గెలిచే పార్టీ కాదు. నువ్వు తిరిగినా ఏం చేసినా కానీ ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం ద్రోహం చేసిందో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కేవలం కాంగ్రెస్ వల్లే ఈరోజు ఈ రాష్ట్రం సంకనాగిపోయింది. అటువంటి రాష్ట్రాన్ని ఈవేళ మరి జగనన్న గాడిలో పెట్టాలని చూస్తున్నాడు. కాబట్టి మీరు ఎన్ని అవాకులు చవాకులు పేల్చినా లేకపోతే ఇంకెన్ని మాటలు మాట్లాడినా లాస్ట్కి వాళ్ళ కుయుక్తులు ఎవరి వల్ల కాక లాస్ట్కి నేను దింపారమ్మా. కాబట్టి నువ్వు కుటుంబం మీద మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. నువ్వేం మాట్లాడావో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. మళ్ళీ జగనే వస్తారంటారా? ఖచ్చితంగా జగనే వస్తారు. అంటే ఎట్లా వస్తారు జగన్? శర్మిల ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, చంద్రబాబు, ఇంకా బీజేపీ, ఇంకా చాలా పార్టీలన్నీ అటువైపు ఉన్నాయి. ఇక్కడ జగన్ ఒక్కడే ఉన్నాడు కదా. ఎన్ని పార్టీలు కట్టగట్టుకొని వచ్చినా జగన్ అన్న ఏం చేయలేవు. కారణం ఏంటంటే జగన్ ప్రజలను నమ్ముకున్నాడు, ప్రజలకు మేలు చేశాడు. ఈవేళ స్కూల్స్ వెళ్ళి చూడండి, అంటే రూపురేఖలు మార్చాడు. అంటే విద్య గనక సామాన్య మానవులకు గనక అందిస్తే ఎక్కడ మనకి ఎదురు తిరుగుతారో లేకపోతే ఎక్కడ ఉన్న స్థితికి వెళ్తారని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే అవహేళనగా మాట్లాడారు ఇంగ్లీష్ మీడియం విద్య అంటే. కానీ ఈవేళ స్కూల్ రూపురేఖలు మార్చి ప్రజలని కేవలం అంటే తన బిడ్డలకి ఏ చదువు అయితే అందిస్తున్నాడో అదే చదువు ఈ పేద విద్యార్థులు కూడా అందియాలన్న దృఢ సంకల్పంతో స్కూల్స్ రూపురేఖలు మార్చాడు. కాబట్టి అంతేకాదు ఒక అమ్మఒడి చూడండి, అట్లాగే మీరు నాడు నేడు చూడండి, అట్లాగే మీరు వివిధ పథకాలు ఆర్థికంగా
ఫ్యామిలీస్ ఎదుగుదలకి ఆయన ఏమేం చేస్తున్నాడో ఆసరా అని కానీ, లేకపోతే మీరు చేయూత్ అని కానీ, అసలు చాలా పథకాలు అంటే ఆయన పెట్టిన 9 నవరత్నాలు కూడా ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజలు అప్లిఫ్ట్ అవ్వడానికే అవి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి జగనన్న డైరెక్ట్గా ఖాతాల్లోకి వేస్తున్నాడు. మీడియేటర్స్ ఎవరు లేరు, జన్మభూమి కమిటీలు కానీ మీడియేటర్స్ ఎవరు లేరు. కాబట్టి తిన్న ప్రజలకు తెలుసు, అభివృద్ధి అయిన ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా జగనన్న పక్షానే ఉంటారు. జగను 2024లో ఖచ్చితంగా ఆయన గెలుపు తథ్యం. కాబట్టి ఎన్ని పార్టీలు ఏకమైనా కానీ జగనన్నని ఏమీ చేయలేవు.